ఎటువంటి మసాలా లేకుండా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకి చూడండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. అట్లనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లనే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని పైనుంచి కింద వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు క్యాప్ పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మనకు కర్రీ బాగా ఉడుకుతుంది. కర్రీ 70% ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.